బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్రంలో స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్ల అమలుకు కేబినెట్ ఆమోదం తెలిపిన విషయం విదితమే. అయితే ఈ నేపథ్యంలోనే తెలంగాణ కాంగ్రెస్ కమిటీ పార్టీ కీలక పిలుపునిచ్చింది. ఇక రాష్ట్రంలోని అన్ని మండల జిల్లా కేంద్రాల్లో సంబరాలు నిర్వహించాలని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేశాకే స్థానిక ఎన్నికలకు వెళ్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. రిజర్వేషన్ల అమలుకు 2018లో తెచ్చిన చట్టాన్ని తిరిగి సవరించాలని నిర్ణయించామని పేర్కొన్నారు. అదేవిధంగా మంత్రివర్గ సమావేశాల్లో ఆమోదించిన అంశాల అమలుపై సమీక్షించామని ప్రకటించారు. దేశానికే మార్గదర్శకంగా తెలంగాణలో చెప్పిన విధంగా కులగణను విజయవంతంగా పూర్తి చేశామని, ఇది దేశ చరిత్రలోనే ఓ మైలురాయని కాంగ్రెస్ శ్రేణులు అభివర్ణించాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్రంలో స్థానిక సంస్థల బీసీలకు 42% రిజర్వేషన్ల అమలుకు కేబినెట్ ఆమోదం తెలిపిన విషయం విదితమే. ఈ నేపథ్యంలోనే తెలంగాణ కాంగ్రెస్ కమిటీ పార్టీ శ్రేణులకు కీలక పిలుపునిచ్చింది. రాష్ట్రంలోని అన్ని మండల జిల్లా కేంద్రాల్లో సంబరాలు నిర్వహించాలని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేశాకే స్థానిక ఎన్నికలకు వెళ్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. రిజర్వేషన్ల అమలుకు 2018లో తెచ్చిన చట్టాన్ని తిరిగి సవరించాలని నిర్ణయించామని పేర్కొన్నారు. అదేవిధంగా మంత్రివర్గ సమావేశాల్లో ఆమోదించిన అంశాల అమలుపై సమీక్షించామని ప్రకటించారు. దేశానికే మార్గదర్శకంగా తెలంగాణలో చెప్పిన విధంగా కులగణను విజయవంతంగా పూర్తి చేశామని, ఇది దేశ చరిత్రలోనే ఓ మైలురాయని కాంగ్రెస్ శ్రేణులు అభివర్ణించాయి. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, వెనెల మరోసారి తెలంగాణ ప్రభుత్వం దేశానికి మార్గదర్శకంగా నిలవబోతా ఉన్నది. ఇప్పటికే ఎస్సీ వర్గీకరణకు సంబంధించి కూడా దేశంలో మొట్టమొదటిసారిగా ఎస్సీ వర్గీకరణ అమలు చేసిన రాష్ట్రంగా తెలంగాణ ప్రభుత్వం ఏదైతే రోల్ మోడల్గా నిలిచింది. మరోసారి బీసీ రిజర్వేషన్కి సంబంధించి కూడా బీసీలకు ఇక రాజకీయ, ఉద్యోగ, విద్యకు సంబంధించి కూడా 42% రిజర్వేషన్లకు సంబంధించి కూడా ఇప్పుడు మరోసారి చారిత్రాత్మక నిర్ణయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంది. నిన్న కేబినెట్ భేటీలో కూడా ఇదే అంశంపైన కూడా కీలకంగా చర్చ జరిగింది. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూడా 42% రిజర్వేషన్లకు సంబంధించి కూడా బీసీలకు కల్పించబోతుంది. ఇందుకు సంబంధించి కూడా 2018కి సంబంధించి కూడా పంచాయతీరాజ్ చట్ట సవరణను మరోసారి సవరించబోతా ఉన్నారు. ఇక మరోసారి బీసీలకు సంబంధించి కూడా 42% రిజర్వేషన్లు కల్పించేందుకు కొత్త ఆర్డినెన్స్ను తీసుకురాబోతా ఉన్నారు. ఇక దీనికి న్యాయపరమైన చిక్కులు రాకుండా ఉండేందుకు నిన్న కేబినెట్ సమావేశంలో అడ్వకేట్ జనరల్కి సంబంధించి కూడా ఆయన సలహాలు, సూచనలు తీసుకున్నారు. ఇక మరోసారి మైలురాయిగా కాంగ్రెస్ ప్రభుత్వం నిలవబోతా ఉన్నది. బీసీలకి సంబంధించి కూడా రాహుల్ గాంధీ ఏదైతే భారత్ జోడో యాత్రలో జనాభా ప్రతిపాదికన వెనుకబడ్డ వర్గాలకు సముచిత ప్రాధాన్యత కల్పించాలని కూడా ఏదైతే భారత్ జోడో యాత్ర చేసిన నేపథ్యంలో కూడా వర్గాలకు ఆయన చెప్తూ వెళ్ళారు. ఇదే డిమాండ్కి సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు డిమాండ్ చేసిన నేపథ్యం అయితే కనిపించింది. ఇక మొదటిసారిగా బీసీ రిజర్వేషన్కి సంబంధించి కూడా తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లు పెట్టింది. ఆ బిల్లుకు సంబంధించి కూడా గవర్నర్కి పంపించింది. గవర్నర్ ద్వారా రాష్ట్రపతికి సంబంధించి కూడా బీసీ రిజర్వేషన్ బిల్లును ఆమోదించాలని కూడా రాష్ట్రపతికి పంపించడం జరిగింది. దీనికి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వానికి అంటే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి కూడా పలుమార్లు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లారు. కేంద్ర మంత్రులను కలవడం జరిగింది. 42% రిజర్వేషన్ బిల్లుకు సంబంధించి కూడా ఆమోదించాలని కూడా కోరడం జరిగింది. ఇక కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి కూడా దానికి కొర్రీలు పెడుతూ వస్తుంది. ఇక రిజర్వేషన్ అంశానికి సంబంధించి కూడా పెండింగ్ పెడుతూ వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు కీలకమైన నిర్ణయాన్ని తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంది. 42% రిజర్వేషన్లకు కొత్త ఆర్డినెన్స్ తీసుకురాబోతున్నది. గతంలో 2018కి సంబంధించి కూడా గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వంలో 34% రిజర్వేషన్లు గత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న రిజర్వేషన్ను ఎప్పుడైతే బీఆర్ఎస్ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలోకి వచ్చిందో అప్పుడు 34 ఉన్న రిజర్వేషన్ బీసీలకు సంబంధించిన రిజర్వేషన్ను కుదించడం జరిగింది. ఇప్పుడు 29%కి సంబంధించి కూడా రిజర్వేషన్ కొనసాగుతూ ఉన్నది. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ కావచ్చు,
కామారెడ్డి డిక్లరేషన్కి సంబంధించి కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించింది. బీసీలకు సముచిత న్యాయం కల్పిస్తూనే ఇతర ఎస్సీ ఎస్టీ వర్గాలకు సంబంధించి కూడా ప్రాధాన్యత ఇస్తామని కూడా తెలిపిన నేపథ్యంలో ఇప్పుడు 42% రిజర్వేషన్కి సంబంధించి కూడా దేశమంతా కూడా తెలంగాణ వైపు చూస్తూ ఉన్నది. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న కీలకమైన నిర్ణయం పట్ల కూడా దేశవ్యాప్తంగా కూడా చర్చ నడుస్తూ ఉన్నది. ఇందుకు సంబంధించి కూడా త్వరలో అంటే సెప్టెంబర్ 30 వరకు హైకోర్టు ఆర్డర్స్ ఇష్యూ చేసింది. స్థానిక సంస్థల ఎన్నికలకు డెడ్ లైన్ విధించింది. ఈలోపే స్థానిక సంస్థల ఎన్నికలకు జరిగేందుకు సిద్ధమవుతా ఉన్నది. కాబట్టి ఈ నిర్ణయానికి సంబంధించి కూడా ఇతర రాజకీయ పార్టీలు స్వాగతిస్తూ ఉన్నాయి. 42% రిజర్వేషన్ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి సంబంధించి కూడా ఇప్పుడు 42% రిజర్వేషన్లతో స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. ఇక మరోవైపు ఎస్సీ వర్గీకరణకు సంబంధించి కూడా ఉపకులాలకు ఇప్పటికే ఎస్సీ వర్గీకరణతో కూడా వాళ్ళకు ఏదైతే రాజకీయ ఉద్యోగ రిజర్వేషన్ విద్యా రిజర్వేషన్లకు సంబంధించి కూడా ఏదైతే ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసింది. ఇక మరోసారి ఇప్పుడు ఈ విప్లవాత్మకమైన నిర్ణయానికి సంబంధించి కూడా నిన్న కేబినెట్ భేటీలో వస్తుంది. అంటే భవిష్యత్తులో మరోసారి చిక్కులు రాకుండా ఉండేందుకు మరొకసారి ఎవరు రిజర్వేషన్లకు సంబంధించి కూడా కొత్త ఆర్డినెన్స్కు తీసుకురాకుండా ఏదైతే రిజర్వేషన్లకు సంబంధించి కూడా ఎలాంటి ఆటంకం కలగకుండా ఉండేందుకు అడ్వకేట్ జనరల్ సలహాలు సూచనలు తీసుకున్నారు. ఇక ఏదైతే మండల యూనిట్ల వారీగా కూడా ఈ రిజర్వేషన్లు అమలు చేసేందుకు మార్గదర్శకాలు సిద్ధం చేస్తూ ఉన్నారు. మండలికి సంబంధించి కూడా ఒక యూనిట్గా, అలాగే జిల్లాకి సంబంధించి ఒక యూనిట్గా పరిగణించాలి. ఇక జెడ్పీపీ సంబంధించి కూడా రాష్ట్ర యూనిట్గా పరిగణించాలి. అంటే 3 యూనిట్గా రిజర్వేషన్ అమలుకు సంబంధించి కూడా తీసుకురాబోతా ఉన్నది. ఇదే అంశం పైన కూడా బీసీ కులగణన రాష్ట్రంలో బీసీ కులగణన చేపట్టింది. బీసీ కులగణనకు సంబంధించి కూడా ఆ వర్గాలకు సంబంధించిన అందరూ కులగణనలో పాల్గొన్న నేపథ్యం ఉన్నది. ఆ అనుగుణంగానే ఏదైతే బీసీ కులగణన చేసిన తర్వాత ఏ జనాభా ఎంత ప్రాతిపదికన ఉన్నారు వాళ్ళకి సంబంధించిన రిజర్వేషన్లు కావచ్చు, వీటన్నిటి అంశాలను దృష్టిలో తీసుకొని కొత్త ఆర్డినెన్స్ తీసుకురాబోతున్నది. దేశవ్యాప్తంగా సంబంధించి కావచ్చు ఇదే అంశం పైన చర్చ నడుస్తుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీను నెరవేర్చుకుంది. ఈ రోజుకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహించబోతా ఉన్నారు. గ్రామ స్థాయి నుంచి కూడా రాష్ట్ర స్థాయి వరకు పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహించాలి. బీసీ రిజర్వేషన్ బిల్లుకు సంబంధించి కూడా అమలు చేసిన సీఎం రేవంత్ రెడ్డి, అలాగే మంత్రివర్గానికి, అలాగే పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్కి సంబంధించి కూడా అభినందనలు తెలుపుతూ పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహించాలని ఇప్పటికే పీసీసీ ఆదేశాలు జారీ చేసింది. ఇక ఈ నేపథ్యంలో గ్రామస్థాయి నుంచి కూడా ఈరోజు సంబరాలు జరగబోతున్నాయి. మరి కాసేపట్లో గాంధీ భవన్ వేదికగా కూడా పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహించేందుకు సంబంధించి కూడా ఏర్పాట్లు కొనసాగుతున్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉంది. మొత్తంగా బీసీలకి సంబంధించిన రిజర్వేషన్కి సంబంధించి కూడా అతి త్వరలో ఆర్డినెన్స్ తీసుకురాబోతున్నది. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూడా 42% బీసీల రిజర్వేషన్లతో కాంగ్రెస్ ప్రభుత్వం వెళ్లేందుకు సిద్ధమవుతున్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉన్నది. కాబట్టి ఇప్పటికే బీసీలకు సంబంధించి కూడా ఏదైతే రిజర్వేషన్లకు సంబంధించి కూడా ఈ అంశం పైన కూడా ఆర్డినెన్స్ తీసుకురాబోతా ఉన్నది. న్యాయ సలహాలకు సంబంధించి కూడా అడ్వకేట్ జనరల్ న్యాయ సలహాలు తీసుకున్నారు. ఇక మొత్తంగా బీసీలకు సంబంధించి కూడా అంటే మొత్తంగా 70% సంబంధించి కూడా ఆ కోటాలు ఉన్నాయి. దీనికి సంబంధించిన కూడా ఏ వర్గానికి సంబంధించి ఇప్పటికి ఎస్సీ వర్గీకరణకు సంబంధించి కూడా 18% సంబంధించి కూడా ఎస్సీలకు ఎస్సీ వర్గీకరణ రిజర్వేషన్ కల్పించారు. అలాగే 10% సంబంధించి కూడా ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించి కూడా రిజర్వేషన్లు కల్పించారు. ఇప్పుడు బీసీలకు సంబంధించి 42% రిజర్వేషన్లు తీసుకురాబోతా ఉన్నది. దీంతో పెద్ద ఎత్తున బీసీ కుల సంఘాలు కూడా పెద్ద ఎత్తున ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంబరాలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉన్నది. కాబట్టి ఇక మొత్తంగా చారిత్రాత్మక నిర్ణయం అని చెప్పాలి. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించి కూడా దేశానికి మరోసారి బీసీ రిజర్వేషన్ బిల్లుతో రోల్ మోడల్గా నిలవబోతా ఉంది. దేశవ్యాప్తంగా కూడా ఇతర రాష్ట్రాల్లో ఇదే 42% సంబంధించిన బీసీ రిజర్వేషన్ బిల్లును తీసుకురావాలని కూడా డిమాండ్ వెలువెత్తున్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉన్నది. కాబట్టి ఇక మొత్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చింది. కేంద్ర ప్రభుత్వానికి కూడా ఈ బిల్లును పంపినా కూడా దాన్ని పెండింగ్లో పెడుతూ వస్తున్నది. కాబట్టి ఖచ్చితంగా ఆర్డినెన్స్ తీసుకురావాలి. ఆర్డినెన్స్తో బీసీ రిజర్వేషన్లు స్థానిక సంస్థల ఎన్నికల నుంచే కూడా రిజర్వేషన్ కల్పించేందుకు సిద్ధమవుతున్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉన్నది. కాబట్టి ఇక ఇది మిగతా ప్రతిపక్ష పార్టీలకు సంబంధించి కూడా ఇదే అంశం పైన విమర్శలు చేశారు, ఆరోపణలు చేశారు. బీసీ రిజర్వేషన్ బిల్లు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకురాదని కూడా ఆరోపణలు చేశారు, విమర్శలు చేసిన నేపథ్యంలో ఇప్పుడు ఒక సంచలనాత్మక నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. కాబట్టి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున టీపీసీసీ పిలుపు మేరకు సంబరాలు నిర్వహించబోతున్నారు. వెన్నెల. రైట్, థ్యాంక్ యూ హరీష్. కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రోల్ మోడల్ గా పైలట్ గా తెలంగాణ రాష్ట్రంలో 42% బీసీలకి రాజకీయంగా వారికి రిజర్వేషన్ చేస్తామని
ఇచ్చిన మాటలో భాగంగా ఏదైతే మొన్న సర్వే కులగణన జరిగిన తర్వాత దాని ఆధారంగా 42%తో అసెంబ్లీలో బిల్లు పెట్టి ఆమోదింపజేసుకొని ఆ బిల్లుని గౌరవ గవర్నర్ గారి ద్వారా కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధితో ఈ ప్రభుత్వం పంపించింది. పంపించడమే కాకుండా అనేక పర్యాయాలు గౌరవ ముఖ్యమంత్రి గారు, మా బీసీ శాఖ మంత్రి వర్యులు, మిగతా సహచర మంత్రులు ఢిల్లీ పోయినప్పుడల్లా కూడా ఈ అంశం మీద అక్కడ సంబంధిత అధికారులతో సంబంధిత మంత్రులతో అనేక పర్యాయాలు చర్చించారు. దాని మీద వారు ఎన్నో కొర్రెలు రాస్తూ వచ్చి డ్రాగన్ చేసే కార్యక్రమాన్ని చేపట్టారు. అయినా కూడా ఈ రోజు కేబినెట్ కి గౌరవ అడ్వకేట్ జనరల్ గారిని కూడా పిలిచి న్యాయపరంగా భవిష్యత్తులో ఏ రకమైన చిక్కులు రాకుండా ఉండే విధంగా బీసీ సోదరులకి మొన్న ఏదైతే సర్వే చేయబడిందో సర్వే చేసిన దాని పద్ధతిలో 42% రిజర్వేషన్లతో